గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము పోరిఫెరాలో కులియా వ్యవస్థ గురించి తెలుసుకుందాం. అయితే పోరిఫెరా వర్గం అన్ని జీవుల్లోనూ కులియా వ్యవస్థ ఉంటుంది. ఈ వర్గం యొక్క విశిష్ట లక్షణము కులియా వ్యవస్థ ఉండడమే. ఈ వ్యవస్థలో ప్రసరణ జరిపే నీరు, ఆహార పదార్థాలను, ఆక్సిజన్ను తీసుకొని వచ్చుట, జీవక్రియల వలన ఏర్పడినటువంటి మలిన పదార్థాలను బయటకు చేరవేయటం, ప్రత్యుత్పత్తి, జాతి విస్తరణ వంటి అనేక ముఖ్యమైన చర్యలలో పాత్ర వహిస్తుందని కూడా మనం తెలుసుకుంటాం ఈ యొక్క కులియా వ్యవస్థ గురించి. ఆదిమ స్పంజికల్లో అంటే మొట్టమొదటి స్పంజికల్లో కులియా వ్యవస్థ సరళంగా ఉండేది, అంటే సింపుల్గా ఉండేది. ఉన్నత స్థాయి స్పంజికల్లో ఈ వ్యవస్థ పోను ఏమవుతుందంటే క్లిష్టంగా అంటే కాంప్లెక్స్గా మారిపోతుంది. ఉన్నత స్థాయి స్పంజికల్లో కులియా వ్యవస్థ క్లిష్టం అయ్యే కొద్దీ అస్థిపంజర జనన స్థలంలో అంటే మీసోగ్లియాలో మార్పులు జరిగి అది కూడా క్లిష్టంగా తయారవుతుంది. అందువలన స్పంజికల పరిమాణంలో అనేక రకముల కులియా వ్యవస్థలు ఏర్పడినాయి. పోరిఫెరా వర్గంలో ఉండే ముఖ్యమైన 3 రకాల కులియా వ్యవస్థలు. ఫస్ట్ ఏంటి? ఆస్కనాయిడ్ రకము, రెండవది సైకనాయిడ్ రకము, మూడవది ల్యూకనాయిడ్ రకము. ఈ మూడింటిని కలుపుతూ ఉండేటువంటి అనేక మధ్యస్థ దశల కులియా వ్యవస్థలు కూడా మనం చూస్తాం. ఇప్పుడు మనం మొట్టమొదటిగా ఆస్కనాయిడ్ రకం కులియా వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తోంది ఆస్కాన్ టైప్ కెనాల్ సిస్టమ్. చూడండి, ఇది అతి సరళమైనటువంటి వ్యవస్థ. సామాన్యంగా ఇది పురాతన స్పంజికల్లో కనిపిస్తుంది. ప్రస్తుత స్పంజికల్లో చాలా అరుదుగా ఉంటుంది. ఈ జీవులు శరీరం సజ్జ ఆకారంలో వలయ సౌష్ఠవంలో ఇరుకైనటువంటి వృత్తంతో అధస్థలానికి అంటుపెట్టుకొని ఉంటుంది. శరీర కుడ్యము పలుచగా శరీర మధ్యలో ఉన్న స్పంజికా కుహరంను ఆవరించి ఉంటుంది. ఈ కుహరము స్వేచ్ఛగా ఉండే శరీర చివరి భాగంలో ఇరుకుగా గుండ్రంగా ఉన్న ఆస్కలం రంధ్రం ద్వారా బయటకు తెరుచుకుంటుంది. శరీర కుడ్యం బయట లోపల ఉపకళా స్తరాలు ఉంటాయి. ఈ 2 స్తరాల మధ్య పలుచని మధ్య భ్రూణ కణజాలం ఉంటుంది. ఆస్కనాయిడ్ స్పంజికల శరీర కుడ్యము మీద అనేక సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. వీటిని ఉచ్ఛ్వాస రంధ్రాలు లేక ఆస్టియంలు అంటారు. ఏమంటాం? ఆస్టియంలు అని పిలుస్తాం. ఇవి శరీర ఉపరితలం నుంచి స్పంజికా కుహరం వరకు వ్యాపించి ఉంటాయి. ప్రతి రంధ్రము ఒక కణాంతస్థ రంధ్రము, అనగా పోరోసైట్ అనే నాళాకార కణంలోకి కులియా ఆస్టియంల ద్వారా నీటి ప్రవాహము స్పంజికా కుహరంలోకి ప్రవేశించి ఆస్కలం ద్వారా బయటకు పోతుంది. కాలర్ కణాల కశాపముల చలనం వలన నీటి ప్రవాహం నిర్వహించబడుతుంది. ఆస్కాన్ కులియా వ్యవస్థ కొద్ది కాల్కేరియస్ స్పంజికల్లో కనిపిస్తాయి. ఉదాహరణకు ఒలింథస్ డింబక రూపంలో కనిపించేటువంటి, నెక్స్ట్ ల్యూకోసాలినియా. ఈ రెండింటిలో కూడా మనకు ఈ యొక్క ఆస్కనాయిడ్ కులియా వ్యవస్థ దేంట్లో కనిపిస్తుందంటే ఇక ఒలింథస్ అండ్ ల్యూకోసాలినియా రెండింటిలో కనిపిస్తుంది. మనం స్పంజికా కుహరంలో ఎక్కువ సమయంలో నీరు ఉండటం వలన అది ప్రసరణ అయి తిరిగి నిండటం చాలా నెమ్మదిగా జరగటం వలన ఆస్కాన్ రకం అత్యంత సమర్థవంతమైనటువంటి వ్యవస్థ కాదు. కాబట్టి ఇతర ఉన్నత స్థాయి స్పంజికలతో పోల్చినప్పుడు ఈ స్పంజికలు పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. ఆస్కనాయిడ్ స్పంజికల్లో నీటి ప్రవాహం మార్గం ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆస్టియాలు, స్పంజికా కుహరము, ఆస్కలము. ఇలా మనం చూస్తాం. ఏంటి? ఆస్టియాలు, స్పంజికా కుహరము, ఆస్కలం. ఇలా మనము పోరిఫెరాలో కులియా వ్యవస్థలో ఆస్కాన్ రకం కులియా వ్యవస్థ మనం గమనించడం జరిగింది. తర్వాత సైకనాయిడ్ రకం కులియా వ్యవస్థ.
సైకానైడ్ రకం కులియా వ్యవస్థ మనం తీసుకుంటే స్పంజికల కులియా వ్యవస్థ పరిమాణంలో తర్వాత దశను సైకాన్ రకం అని అంటారు. ఇది హెటెరోసీలా స్పంజికల ముఖ్య లక్షణము. ఆస్కనాయిడ్ స్పంజిక శరీర కుడ్యం క్రమమైన విరామములతో వేళ్లను పోలిన నిర్మాణంగా బయటకు కిరణ కుల్యగా వ్యాపించడం వలన ఈ రకమైన కుల్యా వ్యవస్థ ఏర్పడుతుంది. మొదటిలో కిరణ కుల్యలు స్వేచ్ఛగా ఉండే ప్రోత్సములు బయట వీటి పొడవునా చుట్టుముట్టి ఉంటుంది. ఈ ప్రోస్తముల మధ్య ప్రదేశంలో నిర్దిష్టమైనటువంటి కుల్యలుగా వర్గీకరణ చెందలేదు. ఈ వ్యవస్థను సరళ సైకాన్ కుల్యా వ్యవస్థ అంటే సింపుల్ సైకాన్ టైప్ కెనాల్ సిస్టమ్ అని అంటారు. సైకాన్ కుల్యా వ్యవస్థ పరిమాణంలో తర్వాత దశ క్లిష్టమైనటువంటి స్పంజికలలో కనిపిస్తుంది. పక్కపక్కన ఉన్నటువంటి కిరణ కుడ్యములు ఐక్యము చెంది వాటి మధ్యలో కుల్యలు ఏర్పడతాయి. ఈ కుల్యలు అంతర్వాహిక లేక ఉచ్ఛ్వాస కుల్యలు అని అంటారు. అంతర్వాహిక కుల్యలు బయటకు, కిరణ కుల్యలు మొండిగా అంతమయ్యే చివరన మధ్య చిన్న రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. వీటిని చర్మీయ ఆస్టియంలు లేక చర్మీయ రంధ్రాలు అని అంటారు. అంతర్వాహిక కుల్యలు ఆస్కనాయిడ్ స్పంజిక మౌలిక ఉపరితలానికి ప్రతినిధులు కాబట్టి ఇవి బాహ్య చర్మంచే ఆవరించబడి ఉంటాయి. స్పంజికా కుహరం బయటకు పురోస్తముల వలె వ్యాపించడం వలన కిరణ కుల్యలు ఏర్పడుటచే వీటిని ఆవరించి కొయానోసైట్లు ఉంటాయి. వీటి కశాప కుల్యలు అని కూడా అంటారు. స్పంజికా కుహరము బోలుగా ఉండే కుహరము. బాహ్య చర్మం నుంచి ఏర్పడినటువంటి బల్లపరుపు ఉపకళా కణజాలములు దీనిని ఆవరించి ఉంటాయి. ఇది బయటకు ఆస్కులం ద్వారా తెరుచుకుంటుంది. అంతర్వాహిక కుల్యలు పక్కన ఉండే కిరణ కుల్యల్లోనికి ప్రోసోఫైల్స్ అనేక సూక్ష్మ రంధ్రాల ద్వారా తెరుచుకుంటాయి. ప్రతి కిరణ కుల్య దాని లోపల చివరన ఎపోఫైల్ అనే విశాల రంధ్రం ద్వారా కురచగా విశాలంగా ఉన్న బహిర్వాహిక కుల్య లేక నిశ్వాసక కుల్యలోనికి తెరుచుకుంటుంది. బహిర్వాహిక కుల్య ఒక విశాలమైనటువంటి జఠర లేక అంతర చర్మీయ రంధ్రముల ద్వారా స్పంజికా కుహరంలోకి తెరుచుకుంటుంది. సామాన్యంగా సైకాన్ రకం కుల్యా వ్యవస్థ 2 లేక 3 నిర్దిష్టమైనటువంటి శ్రేణులు సైకనాయిడ్ స్పంజికల్లో కనిపిస్తాయి. ఈ స్కైయటోటా అంతర్వాహిక కుల్యలు లేవు. అంటే ఇది సరళమైనటువంటి రకం. కానీ స్కైఫా లేక సైకాన్లో అంతర్వాహిక కుల్యలు ఉంటాయి. గ్రాన్షియా వంటి క్లిష్టమైన స్పంజికలలో బాహ్య చర్మము, మధ్య భ్రూణ కణజాలము, జీవి శరీర ఉపరితలం మీద అంతటాను స్పంజికా కుహరంలోనూ వ్యాపించి క్రమానుసారంగా చర్మీయ వల్కలంగాను అంటే డెర్మల్ కార్టెక్స్, జఠర వల్కలంగాను గ్యాస్ట్రల్ కార్టెక్స్ ఏర్పరుస్తాయి. సో ఈ విధంగా మనం చూసుకుంటే చర్మీయ రంధ్రాలు, అంతర్వాహిక కుల్యలు, ప్రోసోఫైల్స్, కిరణ కుల్యలు, ఎపోఫైల్స్, బహిర్వాహిక కుల్యలు, జఠర ఆస్ట్రియంలు, స్పంజికా కుహరము, ఆస్కలము ఈ విధంగా మనకు ఏర్పడుతుంది. సైకాన్ రకం కుల్యా వ్యవస్థ యాస్కాన్ రకం కుల్యా వ్యవస్థతో 2 ముఖ్య లక్షణాలలో భిన్నంగా ఉంటుంది. ఒకటి, ముడతలు పడిన కుడ్యములలో అంతర్వాహిక బహిర్వాహిక కుల్యలు 2 ఉంటాయి. కొయానోసైట్ కణములు కిరణ కుల్యలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. మూడవది, స్పంజికా కుహరం ఆవరించి అంతర్పినాకోసైట్లు కణాలు ఉంటాయి. తర్వాత ల్యూకాన్ రకం కుల్యా వ్యవస్థ. ల్యూకాన్ రకం కుల్యా వ్యవస్థలో పరిణామం చెందగా శరీర కుడ్యము బయటకు ప్రోస్తమములుగా ఏర్పడటం ఇంకా ముందుకు సాగి క్లిష్టమైన ల్యూకనాయిడ్ కుల్యా వ్యవస్థ ఏర్పడుతుంది. 3 రకాల కుల్యా వ్యవస్థలోనూ ఈ వ్యవస్థ క్లిష్టమైనది. ఈ రకం ఎక్కువగా కాల్కేరియా మరియు డిమోస్పాంజియాలలో కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? కాల్కేరియా మరియు డిమోస్పాంజియాలలో కనిపించేటువంటి ఇది ఒక రకమైనటువంటి కుల్యా వ్యవస్థ. ఈ కుల్యా వ్యవస్థ సైకాన్ రకం
సైకాన్ దశ నుంచి ఉద్భవించింది. ల్యూకనాయిడ్ స్పంజికలలో కిరణ కుల్యల్లోని కొయానోసైట్స్ తరము అనేక చిన్న చిన్న గదులు బహిర్గతత్వం చెందుతుంది. ఈ గదులు తిరిగి బహిర్గతత్వం చెంది గుండ్రంగా లేక అండాకారంగా ఉన్నటువంటి చిన్న చిన్న కక్షల గుంతలను ఏర్పరుస్తాయి. ఈ కక్షలను కషాభయుత కక్షలు అంటే ఫ్లాజెల్లేటెడ్ ఛాంబర్స్ అంటారు. కషాభిత కక్షల మధ్య ప్రదేశము మధ్యభ్రూణ కణజాలంతో నిండి ఉంటుంది. స్పంజికా కుహరము కుడ్యము రెండవసారి ముడతలు పడడం వలన పినాకోసైట్ కణాల చేత ఆవరించబడినటువంటి బహిర్వాహికా కుల్యలు స్పంజికా కుహరం నుంచి వేరవుతాయి. అందువలన కిరణ కుల్యలు ప్రత్యక్షంగా స్పంజికా కుహరంలోకి తెరుచుకొనక బహిర్వాహికా కుల్యల ద్వారా దానిలోనికి తెరుచుకుంటాయి. బహిర్వాహిక అంతర్వాహికా కుల్యలు తిరిగి శాఖలుగా ఏర్పడడం వలన స్పంజికా కుహరము రూపం చెదిరిపోతుంది. దీనివలన మొత్తం స్పంజికా నిర్మాణంలో క్రమరహితంగాను ఆకారంలోనూ అనిశ్చితముగాను తయారవుతుంది. వలయ సౌష్ఠవము అదృశ్యమవుతుంది. స్పంజిక శరీర ఉపరితలము బాహ్య చర్మ ఉపకళ చేత ఆవరించబడి అనేక ఆస్కలములను కలిగి ఉంటుంది. చర్మీ అరంధ్రాలు మధ్య భ్రూణ కణజాలంలో క్రమరహితంగా శాఖలు చెంది ఉన్నటువంటి అంతర్వాహికా కుల్యలోనికి తెరుచుకుంటాయి. అంతర్వాహికా కుల్యలు ప్రోసోఫైల్ రంధ్రాల ద్వారా చిన్నగా గుండ్రంగా ఉన్నటువంటి కషాభిత కక్షల్లోనికి తెరుచుకుంటాయి. కషాభిత కక్షలు ఎపోఫైల్ రంధ్రాల ద్వారా బహిర్వాహిక నాళాలలోనికి తెరుచుకుంటుంది. బహిర్వాహిక నాళాలు కలిసి పెద్ద పెద్ద నాళాలను ఏర్పరుస్తాయి. వీటిలో అతిపెద్ద నాళమును ఆస్కులం నాకు దారితీస్తుంది. ల్యూకనాయిడ్ రకం అనేక మార్పులను నిర్దేశించవచ్చు, కానీ ముఖ్యంగా దీనిలో 3 స్పష్టమైనటువంటి పరిణామ దశలు. ఫస్ట్ యూరిఫైలస్, ఎపోడల్, నెక్స్ట్ డిప్లోడల్. ఏంటివి? యూరిఫైలస్, ఎపోడల్, డిప్లోడల్. ఈ 3 కూడా ల్యూకాన్ రకంలో అటువంటి అనేక మార్పులను నిర్దేశిస్తుంది. కానీ ముఖ్యంగా ఉండేటువంటి 3 మార్పులు ఏంటంటే యూరిఫైలస్, ఎపోడల్, డిప్లోడల్. తర్వాత యూరిఫైలస్ అంటే ఏంటి? ఈ రకంలో అంగుళ్య రూపంలో నిర్విశాలంగా ఉన్నటువంటి కషాభిత కక్షలు ప్రత్యక్షంగా ఎపోఫైల్స్ అనే విశాల రంధ్రాల ద్వారా బహిర్వాహికా కుల్యలోనికి తెరుచుకుంటాయి. కషాభిత రంధ్రాలలోనికి నీరు ప్రోసోఫైల్స్ ద్వారా అంతర్వాహికా కుల్యల నుంచి వేరు చేయబడుతుంది. ఉదాహరణకు ప్లాకార్టిట్, నెక్స్ట్ లెకార్టిట్, లెటెల్లా, ప్లాకార్టిట్, ఎపోడల్. అనేక ల్యూకనాయిడ్ స్పంజికలలో ప్రతి కషాభిత కక్షకు చెందినటువంటి ఎపోడస్ అను ఇరుకైన కుల్యగా ఏర్పడుతుంది. కనుక ఈ వ్యవస్థను ఎపోడల్ వ్యవస్థ అని అంటారు. ఉదాహరణకు స్టెల్లిటా, జియోడియా, ఈ 2 కూడా మనకు ఎపోడల్ వ్యవస్థ. తర్వాత ఏంటి చూడండి, డిప్లోడల్. ఈ రకము ఎపోడల్కు అదనంగా కషాభయుత కక్షకు అంతర్వాహికా కుల్యకు మధ్య ప్రోసోడస్ అను ఇరుకైన నాళికలు ఉంటాయి. ఈ స్థితిని డిప్లోడల్ స్థితి అని అంటారు. ఉదాహరణకు కాండ్రోసియా, స్పాంజిల్లా. ఇప్పుడు మనము రేగాన్ రకం కుల్యా వ్యవస్థ. కాల్కేరియస్ స్పంజికలలో ల్యూకనాయిడ్ నిర్మాణము, యాస్కనాయిడ్ నిర్మాణము సైకనాయిడ్ దశల ద్వారా ఏర్పడవచ్చు. కానీ డెమోస్పాంజియాలో ఇది స్పాంజిల్లా డింబక దశ అయినటువంటి రేగాన్ అనే రకం నుంచి ఏర్పడుతుంది. రేగాన్ బల్లపరుపుగా పిరమిడ్లా ఉండే శంకు ఆకారపు స్పంజిక. ఆధార భాగం వెడల్పుగాను అగ్రభాగం కూచిగాను ఉంటుంది. అగ్రం మీద ఆస్కలం ఉంటుంది. దీని ఆధార కుడ్యమును హైపోఫేర్ అని అంటారు. దీనిలో కషాభిత కక్షలు ఉండవు. హైపో భాగపు కుడ్యాలలో ఒక వరుస చిన్నగా ఉండాకారంలో ఉన్న కషాభయుత కక్షలు ఉంటాయి. దీని ఆధార కుడ్యము హైపోఫేర్ అని అంటారు. దీనిలో కషాభిత కక్షలు ఉండవు.
విశాలమైనటువంటి ఎపోఫైల్స్ ద్వారా స్పంజికా కుహరంలోనికి తెరుచుకుంటాయి. కషాయపీత కక్షలకు బాహ్య చర్మానికి మధ్య భ్రూణ కణజాలం ఉంటుంది. అంతర్వాహిక బహిర్వాహిక కుల్యలు శాఖలు చెంది క్లిష్టంగా ఉంటాయి. ఈ విధంగా మనకు రేఖానరకంలో నీటి ప్రవాహ మార్గం ఎలా ఉంటుందంటే చర్మీయ రంధ్రాలు, ఉపచర్మీయ ప్రదేశాలు, అంతర్వాహిక కుల్యలు, ప్రోసోఫైల్స్, కషాయపీత కక్షలు, ఎపోఫైల్స్, బహిర్వాహిక కుల్యలు, స్పంజికా కుహరము, ఆస్కులము. థ్యాంక్ యూ స్టూడెంట్స్.